హలో, ఎక్కడున్నావు? యా నేను ఇక్కడ మీటింగ్లో ఉన్నాను. నేను అర్జెంట్గా నీతో మాట్లాడాలి. ఇప్పుడా? ఒకసారి మీట్ అవుదామా? సారీ, నేను ఇక్కడ 10 కోట్ల ప్రాజెక్ట్లో ఉన్నాను, చెప్తున్నాను కదా. సో ఇప్పుడు ఏమంటావు? మీట్ అవ్వనంటావా? హే కూల్, నాకు మనీ అంత ఇంపార్టెంట్ కాదు, నేను కలవాలి. సరే 4 o'clock కలరా? 4 o'clock ఎగ్జాక్ట్ 4 o'clock నేను పిక్ చేసుకుంటాను. అండ్ 15 minutes కంటే 1 minute కూడా ఎక్కువ తెలుసు కదా. యు నో ద వాల్యూ ఆఫ్ మై టైం. యా ఐ నో. యా బాయ్. బాయ్. ఏం చేస్తున్నావు? ఎంతసేపు ఆ మొబైలేనా? నాతో మాట్లాడొచ్చు కదా. నిన్నే వినబడుతుందా? ఆ మొబైల్ చూడడానికి వచ్చావేంటి నువ్వు? నీకు అర్థం కావట్లేదు. ఐఎమ్ డూయింగ్ 10 crores ప్రాజెక్ట్. యూనో, ఈ 10 కోట్ల ప్రాజెక్ట్ ఓకే అయితే ఫ్యూచర్లో నిన్ను చాలా హ్యాపీగా చూసుకోగలను. నేను చూసుకుంటావు ఓకే, బట్ ఎంతసేపు మొబైల్ అయితే నువ్వు చూసుకుంటావు అనే గ్యాప్లో నేను మినిమం 1 lakh సంపాదించగలను. యూ కెన్ బై మీ బట్ యూ కాంట్ బై మై టైమ్. ఓకే, 1 minute. ఓకే చెప్పు, ఏంటి మాట్లాడేవేనా? ఇక్కడికి రావడంలో యూజ్ ఏముంది? ఇంకా యాక్చువల్గా నేను చెప్పేది ఏంటంటే, లైఫ్ అనేది ఐస్ క్రీమ్ లాంటిది. దాన్ని ఐస్ క్రీమ్లో వాడు, ఫేస్ క్రీమ్లో వాడు. ఓకే, ఐస్ క్రీమ్ లానే తింటున్నా, ఫేస్ క్రీమ్గా యూజ్ చేయడానికి ఐస్ క్రీమ్ ఎందుకు? సో వాట్ ఎవర్. ఇప్పుడు ఒక విషయం చెప్తాను నీకు. సో నీకు ఒక డైమండ్ రింగ్ తీసుకుందాం అనుకుంటున్నా. నా కోసం? యా. థ్యాంక్ యూ. కానీ రింగు మందమే డబ్బులు ఉన్నాయి, డైమండ్కి లేవు. సంపాదించుకు తీసుకుంటాం. ఇంకేంటి విశేషాలు? జస్ట్ బాగా అనుకుంది. అసలు ఆ వాచ్లో ఏముందని క్లీన్ చేస్తానే ఉంటావు. హే, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? యు నో ద వాల్యూ ఆఫ్ వాచ్. వాచ్ వాల్యూ ఎంతో తెలుసా? $15,000. $15,000 పెట్టి వాచ్ తీసుకుంటే బాగానే తీసుకున్నావు, బట్ నాకు మాత్రం ఒక గిఫ్ట్ కూడా ఇవ్వవు. అరే నీకు అర్థం కావట్లేదు. నేను ఇది ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మినిట్ కష్టపడేది నీకోసమే. ఇగో ఇది తెలుసా? ప్లాటినం. యునో దిస్ ఈస్, ఇక్కడ దొరకదు గోల్డ్ ఇది. అండ్ యునో దిస్ ఈస్ ద డైమండ్ మొబైల్. అవన్నీ బాగానే చెప్తున్నావుగా. నేను ప్రతి సెకండ్, అంటే నేను పుట్టిన దగ్గర నుంచి పెరిగే వరకు ఎవ్రీ సెకండ్, అంటే SSC కంప్లీట్ అయిన తర్వాత, ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత డబ్బు ఎలా సంపాదించుకోవాలనే దాని మీద నేను చాలా స్టడీ చేసి చాలా చేశాను. బట్ ఇప్పుడు నువ్వు వచ్చి ఇలా ఉన్నావు అంతే కదా. నీకు అర్థం కావట్లేదు. నేను ఇప్పుడు ఈ క్షణం ఈ పార్క్కి వచ్చాను, నీకోసం వచ్చాను. ఈ పార్క్కి, ఈ పార్క్ వచ్చానంటే కారణం ఏంటో తెలుసా? కేవలం నీకోసం. పుట్టినప్పటి నుంచి, అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా 5 star లైఫ్, హై స్టార్ అంటే హైఫై లైఫ్ మెయింటైన్ చేస్తూ బతుకుతున్నాను. ఇప్పుడు 5 star హోటల్కి వెళ్దాం, దాంట్లో ప్రాబ్లం ఏముంది? నడు మరి. హలో, ఆ టైంలో నేను ఇంకా సంపాదించగలను తెలుసు కదా. $15,000. ఓకే చెప్పు, ఏదో అడగాలనుకుంటున్నావు? ఏదో అడుగుతా, మాట్లాడుతా, వస్తా అన్నావు. నాకు ఒక డౌట్ ఉంది అడగాలని. నాకు డౌటే, అడుగు. నాలో నీకు నచ్చిన విషయం? నీలో నచ్చిన విషయం అంటే ఏది చెప్పినా నమ్ముతావు కదా. ఐ మీన్ సారీ, ఏదైనా నన్ను నమ్మేలా చేస్తావు కదా అని ఏదో చెప్పాలనుకున్నావు. ఓకే విషయం, నేను ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నా. అండ్ నువ్వు ఎప్పుడు మీ బ్రదర్ గురించి ఐ మీన్ నాకు చెప్తా ఉంటావు. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మాకు మదర్ లేరు, ఫాదర్ లేరు, టోటల్ మా బ్రదరే చూసుకుంటారని చెప్తా ఉంటావు. ఎందుకు మీ బ్రదర్ ఏం చేస్తాడు? మా బ్రదర్ దుబాయ్లో 3-4 5 star హోటల్స్ మెయింటైన్ చేస్తున్నారు. రీసెంట్గా ఇక్కడే 7 star 5 star హోటల్ అవి ప్లాన్ చేస్తున్నారు. ఇంట్రెస్టింగ్. ఇంకా 7 star ఫర్దర్గా నేను కూడా వాటి మెయింటెనెన్స్ చూసుకుందామని ప్లాన్ చేస్తున్నాను. సో అంతకుమించి ఇంకా ప్లానింగ్స్ అయితే పిచ్చా నీకు? నాకు కాబోయే వైఫ్ మెయింటెనెన్స్ చూసుకుంటున్నా. నువ్వు కాదు, మన పిల్లలు, మన మనవళ్ళు, మనవరాళ్ళు కూడా ఖర్చు పెట్టినంత డబ్బు మనం సంపాదిస్తాం. ఓకే యా. సృజన, నిన్ను ఒక విషయం అడగాను. ఒకవేళ నేను చనిపోతే ఏం చేస్తావు? ఏముంది, కామన్గా బంధు పెడతా. ఒకవేళ నేను చనిపోతే ఏం చేస్తావు? నేను పిచ్చు అన్నా, చూసుకుంటూ కూర్చుంటానా? ఖచ్చితంగా అరబెడతా. మరి డైలాగ్ నువ్వెప్పుడు బిజీగానే ఉంటావా? నడు వెళ్దాం. అరే అర్థం చేసుకోవచ్చు కదా, ప్రతి దానికి ఏదో ప్రతిపక్ష పార్టీలాగా అరుస్తావు ఎందుకు? నేనేం అరవడం లేదు, నడు వెళ్దాం. డబ్బు
యు నో ద వాల్యూ ఆఫ్ ద వాచ్ $15,000. అసలు నీకు నా వాల్యూ తెలుసా? అట్లీస్ట్ యు నో ద వాల్యూ ఆఫ్ దిస్ వాచ్. యు నో ద వాల్యూ ఆఫ్ దిస్. Sir, I know the value of this watch. Yes. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. నేను చీప్ అంటే యు నో ద జస్ట్ చీప్ $15,000 పట్టించుకోను, అలా తీసుకెళ్ళి నేను పట్టించుకోను. సరే ఇవన్నీ చూసి నేను తప్పుగా అనుకోకు. అండ్ అట్లీస్ట్ నువ్వు అనుకున్న పెద్ద ప్రాబ్లం లేదు. అట్లీస్ట్ యు నో ద ఈ బైక్ వాల్యూ తెలుసా నీకు? యు నో ద వాల్యూ. ఈ బైక్ వాళ్ళు నాకు తెలుసు కానీ చాలా సరే ఎన్ని పక్కన పెట్టు. ఈ మొబైల్ వాల్యూ ఏంటో తెలుసా? యు నో ద మొబైల్. అట్లీస్ట్ డూ యూ నో ద వాల్యూ ఆఫ్ దిస్ మొబైల్? ఈ మొబైల్ వాల్యూ అంటే నీకు తెలుసా? యూ నో ద మొబైల్ వాల్యూ. EMI కట్టు, నీకెందుకురా EMI? అంటే అది మన అంటే ఏంటి చెప్పు. సిగ్నల్ లేదు, వాడు తీసుకుపోతున్నాను. సిగ్నల్ లేకపోతే తను ఈఎంఐ గురించి ఎందుకు మాట్లాడతాడు? దాని గురించి డిస్కషన్ ఉండదు కదా. మొబైల్ వచ్చి ఒకళ్ళు తీసుకెళ్తారు, వాచ్ ఒకళ్ళు తీసుకెళ్తారు, బైక్ తీసి ఒకళ్ళు తీసుకెళ్తారు. ఏంటి అసలు నీ వాల్యూ? పైకి చూస్తే ఇక్కడ మాట్లాడుతుంటే ఇటు చూడు. ఎందుకురా మీరు మాలాంటి రిచ్ అమ్మాయిలకి గేలం వేస్తారు? నువ్వు నా కాలు గోటుకు కూడా సరిపోవు. ఇలా చేయడం ఏమైనా బాగుందా? అంత సిన్సియర్గా లవ్ చేస్తే అమ్మాయిని మోసం చేయడం ఏం బాగాలేదు. అంటే కాదు, నీ పేరు సుజన. అసలు ఎందుకురా మీలాంటి వాళ్ళు మాలాంటి అమ్మాయిని మోసం చేస్తారు? ఎందుకురా ఇలా చేస్తారు? నీకు అసలు ఈ విషయం మా అన్న తెలిస్తే ఎలా ఉంటుందో తెలుసా? అసలు మా అన్న వాల్యూ తెలుసా నీకు? ఎందుకు ఇలా చేస్తారు? మా అన్న తెలిస్తే ఎలా ఉంటుందో తెలుసా? మా అన్న వాల్యూ తెలుసా నీకు అసలు? అమ్మ ఐస్క్రీమ్ ఎంత సేమ్ చెల్లమ్మ అన్నయ్య బామ్మర్ది. ఆహా నువ్వు ఇటు రారా. మీ బిజినెస్ 7 స్టార్ హోటల్ అన్న ఈడేనా? నీ అమ్మ నేనేనా ఏం కదా, ఇంకా కనీసం ఆయన దగ్గర ఈయన దగ్గర అడకచ్చుకున్నాను కొనుక్కున్నా సామాన్లు. ఈ తొక్కలో దానికి ఇంకా నన్ను క్వశ్చన్లు అడుక్కుంటా నువ్వు. అసలు మీ అబ్బాయిలందరూ ఇంతే, ఎందుకు రమాలంటారు మోసం చేస్తారు? తొక్కలో ఎక్స్ప్రెషన్ పెట్టుకుని This is Srijana. Please subscribe Being Legend channel. హాయ్, దిస్ ఈజ్ రాకేష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ బీయింగ్ లెజెండ్స్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసి సైలెంట్గా ఉండకండి, పక్కకు గంట ఉంటుంది గట్టిగా నొక్కండి. దాంతోపాటు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మోర్ ఫన్ వీడియోస్ ఇంకా మీకోసం ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. బాయ్.